గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు రాశి ఫలాలు మేషరాశి వారికి అండి. ఈరోజు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శుభ సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 9. హనుమాన్ చాలీసా పఠనం చేయండి, చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం అండి. కుటుంబ సహకారం చాలా బాగుంటుంది. శుభ సమయం వచ్చేసి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 6. లక్ష్మీదేవికి తెల్ల పువ్వులు సమర్పించినట్లయితే చాలా బాగా కలిసి వస్తుందండి. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే సంభాషణ శక్తి బాగా పెరుగుతుందండి. కొత్త పరిచయాలు బాగా లాభం కలిగిస్తాయి. శుభ సమయం వచ్చేసి ఉదయం 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 5. గణేషునికి దుర్వా గడ్డి సమర్పించండి, చాలా బాగుంటుంది అనమాట. కర్కాటక రాశి మనసు కొంచెం భావోద్వేగంగా ఉంటుంది. ఓర్పు చాలా అవసరం అండి. శుభ సమయం వచ్చేసి ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 2. శివునికి నీరు అభిషేకం చేయండి, చాలా బాగుంటుంది. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే నాయకత్వ గుణం మెరుగుపడుతుంది. ఆర్థిక లాభ సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 1. సూర్యుడికి నీరు సమర్పించండి, చాలా బాగుంటుంది. ఓకే. కన్యా రాశి వారికి పనుల్లో ఆలస్యమైన చివరికి విజయం సమకూరుతుంది. శుభ సమయం సాయంత్రం వచ్చేసి 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 4. విష్ణు సహస్రనామం వినండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. అదేవిధంగా తులారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక సంబంధాల్లో సమతుల్యత చాలా అవసరం అండి. కళారంగంలో ఉన్న వారికి మంచి రోజు అనమాట. ఈరోజు ఉదయం వచ్చేసి 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 6. శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠనం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.